గురు 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 ఏంట్రా? మీ మామయ్య వస్తున్నాడు. ఎరా గోపి, మిల్లు ఆఫ్ చేసి ఏం చేస్తున్నావు? సారీ, దగ్గు దాకా వచ్చిందన్నమాట. ఊళ్ళోకి వచ్చిన కొత్త పిల్లకి కోటిప్పడం మొదలెట్టాక దగ్గులేంటి, తుమ్ములు, పొలమారడాలు, ఇంకా ఎక్కిళ్ళ దాకా కూడా వస్తాయి. జాగ్రత్త మరి, పంజుడు. ఏరా దగ్గడం తప్ప? మీ మామయ్య తప్పన్నాడు కదా అన్నాడు. అయితే తప్పే. అయితే దగ్గడం తోపడానికి వీల్లేదురా, ఏదో చెయ్యాలి. ఆ దచ్చని దుక్కలు కనిపిస్తుంది చూడండి, కొబ్బరి తోట, అది మందేనండి. హాయ్, ఆ పక్క ఉత్తరాన మామిడి తోట కనిపిస్తుంది చూడండి, అది కూడా మందేనండి. వెనక్కి తిరిగి చూడండి. హాయ్, ఆ అరటి తోట కూడా మందేనండి. మొత్తం అంతా కలిపి 500 ఎకరాలు ఉంటదండి. మీరు స్వయంగా సంపాదించింది ఏమైనా ఉందా? లేకేమండి, నా పేరుతో నేను స్వయంగా సంపాదించుకున్నది SLC సర్టిఫికేట్ ఉంది. అందుకే దానికి బొట్టు పెట్టి రోజు పూలతో పూజ కూడా చేస్తూ ఉంటానండి. ఇలా ఎగతాళిగా మాట్లాడుతూ మీ బ్రతుకంతా ఎగతాళి చేసుకోకండి. అదేంటండి, ఉన్నట్టుండి అలా మాట్లాడతారు? ఉన్న పడంగా నేను చేయమంటారు చెప్పండి. ఇదంతా మీ పెద్దోళ్ళ ఆస్తి కదా, మీరు స్వయంగా రేపు 10 రూపాయలు సంపాదించి నాకు చూపించండి. బయటోరండి, నేను మా మావయ్య మిల్లో పనిచేయడం మానేస్తే మా మావయ్య నన్ను మిల్లో పడేసి ఆడించేస్తాడు. మిల్లు మనదేననుకోండి, కానీ ఆడించేస్తే నలిగిపోతాం కదండి, అక్కడ తేడాలు వచ్చేస్తాయండి. ముందు మీరు స్వయంగా సంపాదించండి, అందులో ఉన్న ఆనందం అప్పుడు చూడండి. అంతేనంటారా? అయితే చూడండి. గణేశాయం మహాకాయం స్థూలకాయం వక్రతుండం. నేను కొత్తగా కొన్న ట్రాక్టరుకు ఏ విధమైన ట్రబుల్ లేకుండా, బ్రేకులు లూజు కాకుండా, ఆయిల్ లీక్ కాకుండా, ఎగుడు దిగుళ్లలో ఎత్తు పల్లాల్లో పడకుండా నీవే కాపాడాలి. ఓం వినాయక. అలాగే ఏం పోతుర్రాజు? సుకుమార సుందరం గారు, మీ కొత్త ట్రాక్టర్ కు డ్రైవర్ కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. ట్రాక్టర్ అయినా, కార్ అయినా, లారీ అయినా, లాంచీ అయినా, దేన్నైనా అవలేలగా తోలేగల సకల వాహన సవ్య సాచి. ఎక్కడ? సూపర్, వెరీ గుడ్. పోతుర్రాజు అంత మంచి డ్రైవర్. మంచి డ్రైవరా? ఓసారి బండి ఎక్కనండి, తొక్కాడంటే తోపుడే, ఆగమన్నా ఆగడు. ఆగింది అనుకోండి, వెనక నుంచి తోసైనా సరే, ముందు నుంచి లాగైనా సరే బండి నడిచేలా సెటప్ చేసేస్తాడు. అబ్బా అబ్బా, ముందు నుండి వెనక నుండి నడిపే డబుల్ సైడ్ డ్రైవరా? ఇంటర్వ్యూ చేసి చూడాల్సింది. లైసెన్స్ ఉందా? ఉంది గురు, నీ లైసెన్స్ ఎలాగి? ఇది లైసెన్స్ కాదురా, SLC సర్టిఫికేట్. బండి తోడమే రాదు, లైసెన్స్ ఎవరిస్తారు? ఈ సుకుమారంగాడు ఏలు ముద్ర బాపతు బట్లర్ ఇంగ్లీష్ వాగుతాడు గాని చదువు రాదు. దీంతో నేను సెటప్ చేసేస్తాను, బండి కూడా నేనే నడిపేస్తాను. ఇలాగి ఇదిగోనండి లైసెన్స్. ఏం పోతురాజు, ఇదేంటి లైసెన్స్ ఇంత పెద్దదిగా ఉంది? చాలా బళ్ళు తోలాడా? అబ్బో లెక్కలేదండి. ఇదిగోనండి, ఇదిగండి, ఇది అప్పల్లా సంబంధండి, ఇది సుభద్రంతండి, ఇది కుక్కుళ్ళమ్మండి, ఇది అలివేళ్ళండి. వీళ్ళు బళ్ళన్నీ ముగ్గురువే తోలేడండి, అందుకే అంత పెద్ద లైసెన్స్ ఇచ్చారండి. ఓకే ఓకే. ఇదేంటి గుండు సున్నా? ఉన్ననే అడుగుతాను గురువా, ఈ గుండు సున్నా ఏంటి? ఇవి లెక్కల్లో మనకు వచ్చిన మార్కులు రా. నీకన్నా నేనేనయ్యో అరమార్కైనా వచ్చింది. ఓహో, ఇదండి మా గురువు పేర్ల సాహిబు కోడిగుడ్ల ఫారంలో బండి తోలినప్పుడు ముద్రేసిన మార్క్ అండి. గుడ్లు సితకుండా బండి తోలడంలో మావాడు ఎరిగుడ్డని గుడ్డు మార్క్ ఎట్టారండి. ఇది కోడిగుడ్డు మార్క్ అండి. గుడ్డు మార్క్ అయితే వెరీ గుడ్. అప్పుడు మా ట్రాక్టర్ చాలా సేఫ్టీగా నడుపుతాడు. నా కంటి పాప లాంటి ట్రాక్టర్ ని మీకు అప్పచెప్తున్నాను. బాగా నడిపి నా కంటిలో ఆనంద బాష్పాలు రప్పించాలి. అలాగేనండి, మీ కంట్లో నీరు తెప్పించే బాధ్యత మా గురువుదండి. రాహుకాలు రాకముందే బండి ఎక్కండి. ఏటు ముట్టుకుంటే ఎటు వెళ్ళిపోద్దా ఎటో. జాతకం చూసినా కూడా ఇంత జాతైన డ్రైవర్ నాకు దొరకబోడు. ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. ఏరా, నీకు నిజంగా డ్రైవింగ్ తెలుసా? తెలవదు. కంగారు పడకు, అలా కూర్చో. నాకు సూప్ అందు, ముందు వచ్చేసి చెప్పు. ఎంతమంది పోయినా పర్లేదు, డాక్టర్ మాట ముఖ్యం మనకి.
నా పరువు తీయాలనైనా పక్కూరికెళ్ళి పనిలో జారాలనుకున్నది నీకెవరెక్కించిన ధైర్యం రా ఇది? నువ్వు సొంతంగా సంపాదించుకుని సొంత కాళ్ళ మీద నిలబడి మీసాలు మెలేస్తావా? ఏయ్, నీ మొఖానికి ఒక ఎస్ఎల్సి సర్టిఫికేటు, దానికి ఒక విలువ. రే బాబు, బాధపడకరా. ఏ ఆధారం లేనోడికే ఈ చదువులు సర్టిఫికెట్లు అన్నీ ఉన్న నీకెందుకురా? అది ఉండి నిన్నేం ఉద్ధరించింది? ఉన్నా ఒకటే, బూడిదైనా ఒకటే. బాగా చెప్పావుక. పోయినాటిని ఆట అవసరం మనకి లేదని మర్చిపోయామనుకో, ఈ సర్టిఫికేటే కాదు, అన్ని కాలి బూడిదైపోయినా మనకే బాధ ఉండదు. నీకు నాకు అలవాటైంది అదొకటేగా. డాక్టర్ గారు, బసవరాజు గారు మేనల్డు పురుగుల మంది తాగాట, హాస్పిటల్ తీసుకొచ్చారు. బాబు, రే రే బాబు, బాబు చూడండి, మీరు కొంచెం బయట కూర్చుంటారా? డాక్టర్ అమ్మా, ఎలాగైనా ఇండి కాపాడమ్మా. ఈడి కోసమైనా ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఈడు లేకపోతే నేను. మీరేం కంగారు పడకండి సిస్టర్, ఈవిడ కొంచెం బయటికి తీసుకెళ్ళండి. బాబు ప్లీజ్ వెళ్ళండి. రే బాబు, ప్లీజ్ రండి, తీసుకెళ్ళండి. సమయానికి ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదే. నీకు ధైర్యం ఒక్కటే లేదనుకున్నాను, బ్రతుకు మీద ఆశ కూడా లేదన్నమాట. నీకు నీ మావయ్య ప్రపంచమా? ఆయన అవమానిస్తే ఈ ప్రపంచంలో గౌరవంగా బ్రతకనే లేవా? నీ వయసుకి ప్రవర్తనకి ఏవైనా సంబంధం ఉందా? అయిన వాళ్ళందరూ ఉన్న నువ్వేలాంటి పిరికి పనులకు తలబడితే ఎవ్వరూ లేని నాలాంటి అనాథులు ఏం చేయాలి? మాట్లాడవే. నేను మళ్ళీ పురుగుల మందు తాగితే ఇలాంటి వైద్యమే చేస్తారా? ఏ వైద్యం? ఇలాంటిది. నిన్నెవ్వరూ మార్చలేరు బాబు. అంటే మిమ్మల్ని కట్టుకున్నా మారనంటారా? మీరేమో ఎవరూ లేని అనాథనంటున్నారు, నేనేమో అందరూ ఉన్న అనాథను. సేమ్ పోత్. అందుకే ఆ దేవుడు మనిద్దరిని ఒకచోట చేర్చాడు. మీ అందం తెలివితేటలతో నన్ను ఒక మనిషిని చేయలేరా? మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమ వస్య ప్రేమం 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 ప్రియం ప్రియమాది ప్రీతిత ప్రేమం ప్రీతి వస్య ప్రీతం 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 ప్రీతం. ఏమిటి అలా చూస్తున్నారు? మౌనం అంగీకారమేనా? సిగ్గా? గోపి, నేను కన్యాస్త్రీగా యేసునాథుడి సేవ చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఐఎమ్ సారీ. భలేటోరండి. కళ్ళ ముందు కనపడని యేసుని నాదుడు అంటారా? కళ్ళ ముందు కనపడే నేను మీకు నాదుడు అవుతానంటే కాదంటారే. మళ్ళీ పురుగుల మందు తాగాలేమో. గోపి, ఇప్పుడు నువ్వు పేషెంట్, కూర్చో. సిట్ డౌన్. 2 రోజుల దాకా బెడ్ మించి కదలడానికి వీల్లేదు, అర్థమైందా? అలాగే అలాగే దట్స్ గుడ్. అలాగే అలాగే అలాగే. అమ్మయ్యా, ఎంత చల్లటి మాట చెప్పవు తల్లి. ఇదిగో ప్రసాదం. మనసైన మొగుడు దొరికి పిల్లా పాపలతో
చల్లగా ఉండమ్మా. ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమవస్య ప్రేమం 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 ప్రియం ప్రియమాది ప్రీతిత ప్రేమం ప్రీతివస్య ప్రీతం 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 ప్రీతం. ప్లీజ్ హెల్ప్ మీ. నా మనసు చెలించకుండా మనోనిబ్బరాన్ని ప్రసాదించు తండ్రి. ప్లీజ్ ప్లీజ్. ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమవస్య ప్రేమం. నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఏమిటమ్మా నువ్వేం పాపం చేశావు? గోపిని ప్రేమించావు అంతే కదా? బైబిల్లో పాపం అని చెప్పిన నేరాలను మన్నించడానికి మాత్రమే నేను ఇక్కడ కూర్చున్నాను. కానీ ప్రేమించడం నేరమని మన బైబిల్లోనే కాదు, ఏ మత గ్రంథంలో కూడా చెప్పలేదమ్మా. కనుక నువ్వు ప్రేమించడం తప్పు కాదు. దేవుడికి సేవ చేయడానికి కన్యస్త్రీగా మారాలనుకున్న దాన్ని ప్రేమించడం పాపం కాదా ఫాదర్? నాకు సేవ చేయడానికి మనుషులు కరువయ్యారు తల్లి అని దేవుడు నీతో చెప్పాడమ్మా. ఇప్పుడు కన్యస్త్రీగా మారి నువ్వు దేవుడికి సేవ చేయడం కన్నా గోపిని పెళ్ళాడి అతనికి సేవ చేయడం న్యాయం. కుంకుమం తంతోం తంతునా మమ జీవనం మమ జీవనం మమ జీవనం మగం కళ్యం మాంగళ్యం తందో మంగళా మమ జీవితం మమ జీవితం మమ జీవితం. ఓం శాంతి 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 శాంతి.